దక్షిణ నియోజకవర్గం నుంచి ఒక సోరాడి ఎల్లాజీ ట్రాన్స్జెండర్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారు. వారి అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. వీడియో కన్నా సోదరు నమస్తే అండి. అభిప్రాయం ఏంటంటే ఏపీలో చాలా పార్టీలు ఉన్నాయి. ఫస్ట్ నుంచి కూడా నేను 29 సంవత్సరాల నుంచి కూడా నిజరా కమ్యూనిటీ సేవ చేస్తూ ఉన్నాను. అలాగే 2007లో నేను కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను తక్కువ ఓట్లతో. ఏ పార్టీ కూడా గుర్తించి ఏ పదవి కూడా నాకు ఇవ్వలేదండి. అలాగే సెంట్రల్ నుంచి ఏపీ నుంచి కూడా మన అఖిలేష్ యాదవ్ గారు ఎవరిని పెట్టి కనుక్కున్నారో తెలీదు, నా ఇంటికి పంపించి అఖిలేష్ యాదవ్ గారిని జాలారి విజయమ్మని పంపించి ప్రెసిడెంట్ గారిని పంపించి సౌత్లో నాకు టికెట్ ఇస్తాను, చేస్తావా అంటే చేస్తానని చెప్పాను. ఎంతవరకు పూనుకోగలమంటే నా సపోర్టింగ్ చాలా వరకు ఉందండి. నేను ఎవరైనా ఎదుర్కోగలని చెప్పాను. ఆ నమ్మకంతో వాళ్ళు నాకు టికెట్ ఇచ్చారు. కానీ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరు లేరు, నాశనం చేసిన వాళ్ళు తప్ప. కొండలు గుండులు చేసేస్తున్నారు, కొండలు పిండుకుంటున్నారు. విశాఖ అంటే ఒక ఫిలిం సిటీ. ఆ ఫిలిం సిటీని ఒక ప్రోటోకాల్కి వాడుకున్నారు. ఇప్పుడు దేనికి కూడా పనిరాకుండా చేయాలనుకుంటున్నారు. డ్రగ్స్ మాఫియా అయిపోయింది. ఎటు పక్క చూసినా చిన్న చిన్న కురవాళ్ళు, రౌడీ చేటలు, హత్యలు, మానభంగాలు, మటర్ కేసులు ఎక్కువైపోయి దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో మా అఖిలేష్ యాదవ్ గారు నాకు టికెట్ ఇస్తే అవన్నీ అరికడతానని, పేదాసాదికి ఏ హక్కులైతే ఉన్నాయో అన్నీ రప్పించగలనని, ఇతర కమ్యూనిటీకి ఏ సేవ చేయాలని చేయగలని నమ్మకంతో అఖిలేష్ యాదవ్ గారు, విజయమ్మ గారు, లలిత మేడం గారు అందరూ కలిపి నాకు టికెట్ ఇచ్చారు. జనాలు ముందుకు దూసుకొని అందరూ నాకు ఓట్లు వేసి నన్ను గుర్తించి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని అభిమానించి సానుభూతితోనే మమ్మల్ని మనుషులుగా గుర్తించి ఓట్లు వేసి ముందుకు నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకొని టికెట్ ఇవ్వడం తీసుకోవడం జరిగిందండి. ఇంతవరకు మీరు సౌత్లో ఆల్రెడీ వాస్పల్ గణేష్ కుమార్ ఉన్నారు, ప్లస్ జనసేన నుంచి వంశీ కృష్ణ యాదవ్ ఉన్నారు, వంశీ శ్రీనివాస్. వారి నుంచి మీకు వారికన్నా మీకు అశేష స్పందన ఉందని చెప్పి జనాలు భావిస్తున్నారు. దీనిపై మీ యొక్క స్పందన? అది కరెక్టేనండి. అంటే జనాల్లో ఫాలో అయిపోయే మనిషిని నేనంటే అంత అభిమానులు. 13 ఏళ్ళ అమ్మాయి నుంచి 87 ముసలి వరకు నన్ను గౌరవిస్తారు. అలాగే 13 ఏళ్ళ కుర్రోళ్ళ నుంచి 80 సంవత్సరాల వయసు మా అమ్మ నాన్న పెదనాన్న వయసులో నాకు గెలిపిస్తారు. కష్టపడి పైకి వచ్చాను కాబట్టి నేనేటో నాకు కష్టపడి జనాలు తెలుసు, జనాల దగ్గర ఎలా బ్రతికానో నాకు తెలుసు. నా మీద లేనిపోని పుకార్లు పెట్టినందుకు అదంతా సరిదిద్దుకోవాలి, నేను మనిషిని నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా బరిలో దిగానండి. దీనికి ఎవరైనా ఎంతవరకు వెళ్ళి అంతవరకు ఢీపడతానండి. సందేశించి నా పార్టీని ఏదో అవమానించను. నేనైతే విత్డ్రా అయిపోయి కానీ ఓడిపోయి కానీ నా పార్టీని అవమానించే ఉద్దేశంతో నాకు లేదు. ప్రాణాలు తెగించైనా సరే నేను కోర్టు బరిలో దిగుతాను. మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ చేస్తారు కాబట్టి నాకు మళ్ళీ సీట్ గెలుస్తాను మెజారిటీతో. అఖిలేష్ యాదవ్ గారు ఇంటర్నేషనల్లో మొత్తం మీడియాలో సోదరులందరూ పిలిపించి నన్ను మంచి పార్టీలో కూర్చోబెట్టి నా ఆవాజ్ తీసుకుంటానని మనస్ఫూర్తి కోరుకుంటానండి. వన్స్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ క్వశ్చన్ టు సోరాడి ఎల్లాజీ. మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అవ్వగానే మీ యొక్క బేసిక్ డెవలప్మెంట్స్ ఏంటి, ఎట్లా చేస్తారు, ఏంటి? నేను ఎమ్మెల్యే అవగానండి ఫస్ట్ ఫాలో పొల్యూషన్ టార్గెట్ ఏంటంటే చాలామంది పేదశాత ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఎమ్మెల్యే ఓట్లు కోరుతున్నారు కానీ ఆరోగ్యాలు కోరట్లేదు. ప్రతి మనిషి చనిపోతున్నారు. 5,000 ఇస్తే సమస్య కాదు. వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలి. వాళ్ళకంటూ ఇన్సూరెన్స్ ఏదో క్రియేట్ చేసి వాళ్ళ ఉపాధి కలిగించాలి, ఫ్యామిలీ బతికేలా చేయాలి. అలాగే మత్స్యకారులు ఏటకెళ్తున్నారు, కొంత మా అదృష్టం ఉంటే తిరిగి వస్తున్నారు, లేదంటే చాలామంది చనిపోతున్నారు. వాళ్ళకి 5 లక్షలు 6 లక్షలు 3 లక్షలు ఇచ్చి రుణం తీసుకుంటారు. అలా కాకుండా ఒక ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ నిలబెడితే మా మత్స్యకారులు అందరూ బాగుపడతారు, అలాగే పేద సాదా బాగుంటారు అని లెక్కల్లో నాకు ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. నేనైతే ఎవరి దగ్గర విరోధిస్తాను అయితే కాదు. ఎంతమంది ఎన్ని నిందలు వేసుకుని వస్తారు, ఎలా బ్రతికానో నా ప్రజల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అందరూ అభిమానిస్తారు, నన్ను గౌరవిస్తారు, నన్ను నమ్మి నాకు ఓటేస్తారు. అవసరమైతే నా పిల్లు పట్టుకొని వాళ్ళు వర్క్ చేయించుకుంటాను. నా చేత అంత సనుమందరికి ఈ నియోజకవర్గంలో అంత అభిమానం ఉంది, అంత గౌరవం ఉంది నేనంటే. ఇది ఎల్లాజీ గారితో సోరాడి ఎల్లాజీతో తీసుకున్న ఇంటర్వ్యూ. ఓవర్ టు స్టూడియో.